కేకో భిన్న రుచి, విభిన్న రకాల వేడుకల్లో కేక్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఎంత పెద్ద స్టార్ అయినా హిట్ లేకపోతే కెరీర్ డల్ అవుతుంది, మార్కెట్లో మైనస్ పడిపోతుంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్లో ఉన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు కొత్త స్ట్రాటజీ తెరపైకి తెస్తున్నాడు. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని హోల్లో పెట్టి మరి బ్యాక్ టు బ్యాక్ సౌత్ డైరెక్టర్స్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో ఒకప్పుడు సల్మాన్ ఖాన్ ఆధిపత్యం పీక్స్ లో ఉండేది. బజరంగి భాయిజాన్, సుల్తాన్ లాంటి మూవీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గత 4 ఏళ్లలో 10కి పైగా సినిమాలు చేస్తే ఒక్కటి కూడా హిట్ కాలేదు. అందుకే నార్త్ మేకర్స్ ని పక్కన పెట్టి సౌత్ డైరెక్టర్స్ తో కనెక్ట్ అయ్యాడు సల్మాన్. మురుగదాస్ డైరెక్షన్ లో సికిందర్ చేస్తూనే అట్లీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. సికిందర్ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరింది. డిసెంబర్ 27న సల్మాన్ బర్త్డే కానుకగా టీజర్ రిలీజ్ కానుంది. దీని తర్వాత అట్లీ మూవీ స్టార్ట్ చేయడానికి డేట్స్ కేటాయించాడట కండల వీరుడు. ఇప్పటికే ఓ విభిన్నమైన యాక్షన్ కథను సల్మాన్ కోసం సిద్ధం చేశాడట అట్లీ. పునర్జన్మ కథాంశంతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ 3 డిఫరెంట్ టైం పీరియడ్స్ లో సాగుతుందట. ఇందులో సల్మాన్ తో మరో సౌత్ హీరో స్క్రీన్ షేర్ చేసుకుంటాడట. సికిందర్ తర్వాత కిక్ 2 చేయాలని భావించాడు సల్మాన్. తన పాత్రకు సంబంధించిన ఫోటోషూట్ కూడా ఫినిష్ చేశాడు. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు సాజిద్ నదియావాలా. కానీ అట్లీ కథ భాయిజాన్ ని ఎగ్జైట్ చేయడంతో కిక్ 2 ని హోల్లో పెట్టి మరి ఆ ప్రాజెక్ట్ కి డేట్స్ కేటాయించాడట. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మరి తమిళ దర్శకులు సల్మాన్ కెరీర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తారో చూడాలి.